హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మిస్ వంటిల్లు. ఇవాళ నేను ఒక హ్యాపీ న్యూస్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మన ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నిజంగా ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందండి. మన ఛానల్ స్టార్ట్ చేసి 3 నెలలు కావస్తోంది. ఇంత తక్కువ టైంలో మీరందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. అందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇక పైన కూడా మీరందరూ మన ఛానల్ని ఇలానే ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. 500 సబ్స్క్రైబర్స్ అయిన కారణంగా నేను నా హ్యాపీనెస్ని ఒక స్వీట్ చేసి మీతో పంచుకుంటున్నానండి. అదేంటంటే మిల్క్ బర్ఫీ. నేను దీన్ని మిల్క్ పౌడర్తో చేశానండి. మిల్క్ పౌడర్ మనకి ఇంటి దగ్గర ఉన్న షాప్స్లో లేదా సూపర్ మార్కెట్స్లో చాలా ఈజీగా దొరికేస్తుంది. అండ్ ఈ స్వీట్ చేయడం కూడా అంతే ఈజీ అండి. నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవుతే ఎవరైనా చేసేయచ్చండి, అంత ఈజీ. ఇది తక్కువ టైంలో అయిపోతుంది. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మిల్క్ బర్ఫీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి నేను ఇక్కడ 3 కప్స్ మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. గ్రామ్స్లో అయితే 350 గ్రామ్స్. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్ నెయ్యి యాడ్ చేసి కలుపుకోవాలి. 1 కప్ నెయ్యి అంటే మనకి 250 గ్రామ్స్ దాకా ఉంటుందండి. నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలండి, అంతా ఒకేసారి వేయకూడదు. బ్యాచెస్లో వేయాలి. పిండి బాగా నెయ్యితో పట్టించాలండి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు మిగతా నెయ్యి కూడా వేసి బాగా బైండ్ చేయాలి. ఇలా బాగా బైండ్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న బాండీ ఒకటి పెట్టుకోవాలండి. ఇందులోకి మనం 3 కప్స్ మనం మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదా, సో ఇందులోకి 3 కప్స్ పంచదార యాడ్ చేసుకోవాలి మనం. అలాగే 1.5 కప్ వాటర్ పోయాలండి. వాటర్ ఎక్కువైనా కానీ పాకం రావడానికి టైం పడుతుంది, అందుకని ఇలా 1.5 కప్ పోస్తే సరిపోతుంది. పంచదార కరిగేదాకా ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. షుగర్ అంతా కరిగి ఇలా మరుగుతున్నప్పుడు దీనిలో 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలండి. వేసుకుని ఫ్లేమ్ మీడియంలో పెట్టి పాకం రానివ్వాలి. మీకు చూపిస్తాను ఏ పాకం రావాలో. యాలకుల పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి, అస్సలు స్కిప్ చేయకండి. పాకం వచ్చేలోపు ఒక బేకింగ్ ట్రే తీసుకున్నానండి. అందులో ఇలా బటర్ పేపర్ వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే కనుక మీరు నెయ్యితో గ్రీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇలాగా సన్నగా తరుక్కున్న పిస్తా తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇందులో బాదం కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. కొంచెం గరిటె మీద తీసుకుని చెక్ చేయాలి. ఇది మనకి ముదర తీగ పాకం రావాలండి. తీగ ఇలా నుంచోవాలి, చూసారా? ఇలా రావాలి పాకం మనకి. ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి మనం రెడీ చేసుకున్నాం కదా మిల్క్ పౌడర్, అది ఇందులో యాడ్ చేసేయాలి. పాకం అనేది మనకి ఇలా రావడం మస్ట్ అండి. మొత్తం ఈ స్వీట్ టెక్స్చర్ అంతా కూడా పాకం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇలా వేసి దీన్ని బాగా కలపాలి. అసలు లమ్స్ అనేవి ఉండకూడదు. లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి మిల్క్ పౌడర్ని. ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి. ఇలా గరిటతో కలుపుకుంటూ 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలండి. చూసారా, ఇలా లమ్స్ లేకుండా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మనకి మిక్సర్ అంతా కూడా ఇలా బాండీ నుంచి సపరేట్ అవుతుందండి. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని
మనం దీన్ని కొద్దిగా చల్లారబెట్టాలి. ఎలాగంటే మనం కంటిన్యూస్గా కలుపుతూనే దీన్ని చల్లారబెట్టాలండి. కొంచెం చల్లారాలి, ఎక్కువ కూడా అక్కర్లేదు. మనం ఇలా కలపకుండా వదిలేసామనుకోండి ఆ బాండీ వేడికి మాడిపోయినట్టు అయిపోతుంది. అందుకని ఖచ్చితంగా కలపాలి. ఇలా కొద్దిగా చల్లారాక ఇప్పుడు ఈ మిక్సర్ని అంతా కూడా మనం ఇలా బేకింగ్ ట్రేలోకి వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఒకసారి దీన్ని మొత్తం ఫ్లాట్ చేసుకోవాలండి బేకింగ్ ట్రేలో. మొత్తం అంతా ఇలా ఫ్లాట్ చేసేసాక సెట్ అవ్వడానికి రూమ్ టెంపరేచర్లో 2 నుంచి 3 గంటల వరకు వదిలేయాలండి. 2 అవర్స్ అయిందండి, ఇది బాగా సెట్ అయింది. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. బేకింగ్ ట్రేని ఇలా రివర్స్ చేస్తే వచ్చేస్తుందండి బయటికి. ఇప్పుడు దీని మీద ఉన్న బటర్ పేపర్ కూడా తీసేద్దామండి. చూసారండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం పీసెస్గా కోసుకోవాలి. మనకి ఎంత లెంత్ ఎంత విడ్త్లో కావాలో చూసుకుని కట్ చేసుకోవడమేనండి. చూసారా ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్గా. అంతే అండి, స్వీట్ షాప్ స్టైల్లో మిల్క్ బర్ఫీ రెడీ అయిపోయింది. చూసారండి ఎంత బాగా వచ్చిందో, చాలా సాఫ్ట్గా వచ్చిందండి. మీరందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.